5 ఎమ్మెల్యేల రాజీనామా, స్పీకర్ వేటుకు ముందే రిజైన్, దానం కడియం పోచారం శ్రీనివాసరెడ్డి తెల్లం వెంకట్రావు అరికపూడి గాంధీతోటి వాళ్ళ నిర్ణయం తీసుకోవటం. ఈ 5 స్పీకర్ నోటీసులపైన వివరణకు ముందే రిజైన్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేసిరు. సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ ఖాతాలో క్రెడిట్ పడుతుంది, సొంతంగా తప్పుకుంటే పరువు దక్కుతుందనే అభిప్రాయం. కాంగ్రెస్ పెద్దలు సైతం ఇదే సూచన, చేసేదేమీ లేక తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి. తమ పదవికి గండం ఏర్పడినట్టు అయింది. స్పీకర్ నోటీసులు జారీ చేయడంతో వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో స్వతహాగా రాజీనామా చేసి పరువు కాపాడుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు సమాచారం. స్పీకర్ నోటీసులకు సమాధానానికి బదులుగానే తమ రాజీనామా లేఖలను ఇవ్వాలని కూడా ఆ 5 ఎమ్మెల్యేలు డిసైడ్ చేసినట్టు తెలుస్తున్నదట. ఇక్కడ పోతే ఇదే కథ. వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్ పార్టీకి బై ఎలక్షన్. దమ్ముంటే ఉప ఎన్నికల్లోకి రా, పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, ఎవరి సత్తా ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. స్వార్థం కోసమే అంతా పార్టీ మారారు, సుప్రీం తీర్పుతో ఓటమి భయం పట్టుకున్నది, బ్లాక్మెయిల్ దందాల కోసమే హైడ్రా. షేర్లింగంపల్లి సభలో నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. ఇక వచ్చేది బై ఎలక్షనే కాంగ్రెస్ పార్టీకి, బై ఎలక్షన్ కాదు బై ఎలక్షన్ అని చెప్పేసి కూడా నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. నిన్న అక్కడ చాలా క్లియర్ కట్గా ఉన్నారు ఎవరెవరైతే పార్టీలు మారిపోయారు. ఇంకొక అంశం నేను ఇక్కడ చెప్పాలి. ఎవరైతే ఇప్పుడు పార్టీలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ 10 మంది ఎమ్మెల్యేలు పోయినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీలు మారారు, కానీ క్యాడర్ ఎవ్వరు కూడా పార్టీ మారలే. ఏ నియోజకవర్గాన్ని తీసుకొని, ఖైరతాబాద్ అయినా, ఇప్పుడు షేర్లింగంపల్లి అయినా, అలాగనే ఇప్పుడు స్టేషన్ గన్పూర్ అయినా, ఇక భద్రాచలం అయినా, ఎక్కడనైనా సరే ఆ ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారారు. నాయకులు కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా మారలే. కొన్ని నియోజకవర్గాలు చాలా కసి మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో, అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలో, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో, భద్రాచలంలో. ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే లాక్కోలేక పీక్కోలేక నేను పార్టీ మారలేదు మొర్రో అని మొత్తుకుంటా ఉన్నాడు ఆయన. ఎందుకంటే అక్కడ పార్టీ మారినా అని చెప్తే ఆయన మళ్ళీ గెలిచే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చిందనుకో మళ్ళీ గెలవలేడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే 2-3 వర్గాలు ఉన్నాయి గద్వాలలో. సరితా తిరుపతయ్య వర్గం ఒకటి ఉన్నది, ఇప్పుడు ఈయన వర్గం ఒకటి. సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఆ వర్గం ఈయనకు పనిచేయదు. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన గెలిచిననుకో ఇంకా ఆమెకు లైఫ్ ఉండదు. సో కాబట్టి ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి వ్యవహారం అంతా కూడా. ఒకవేళ ఈయన కనుక రాజీనామా చేస్తే, ఎవరు గద్వాల కృష్ణమోహన్ రెడ్డి రాజీనామా చేస్తే సరితా తిరుపతయ్య తప్పకుండా ఆమె మళ్ళా బీఆర్ఎస్ పార్టీలకి వస్తుంది. వచ్చి అక్కడ మళ్ళా బై ఎలక్షన్లో మళ్ళీ ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కృష్ణమోహన్ రెడ్డి ప్లస్ అయిండు, ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా ఆయన సరితా తిరుపతయ్యకు ప్లస్ అవుతాడు. సో కాబట్టి అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏ నియోజకవర్గం తీసుకున్నా, బాన్స్వాడలో కూడా అంతే. కేవలం ఆయన కొడుకు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే, వాళ్ళ కొడుకుల రాజకీయాల కోసమే పార్టీ మారిండు. మేము ఎవరం పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించుకుంటాం అని చెప్పేసి అక్కడ ఈయన పార్టీ మారిన తర్వాత ఆ నియోజకవర్గంలో చాలామంది కార్యకర్తలు మీటింగ్లు పెట్టుకొని చెప్పుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఈ 10 నియోజకవర్గాలలో కార్యకర్తలు చాలా కసితో ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా పార్టీని గెలిపించుకోవాలి అని. ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే వరస్ట్ కేసులో 5 నుంచి 8 స్థానాలు కనుక బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టే. 5 స్థానాల పైన ఎన్ని గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీ పని, ఈ ప్రభుత్వం పని అయిపోయినట్టే. ఎందుకంటే అధికారంలో ఉండి అన్ని రకాల అస్త్రశస్త్రాలు వాడుకొని అన్నీ చేసినా కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అంటే దాని మీనింగ్ భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చినట్టే. సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇది ఇట్లా ఉంటే ఇంకా కొంతమంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మటి కొంతమంది తిరుగుతూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మటి దాదాపు అది ఒక 25 మంది ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తూ ఉన్నాయి. వీళ్ళలో కనుక అటు చేసి ఇంకేమన్నా వీళ్ళు రాజీనామా చేసో లేకపోతే ఇంకేదో చేసిరనుకో ఇక్కడ మొత్తానికే ప్రభుత్వమే మైనార్టీలో పడిపోయి ఒక డిఫెన్స్లో పడిపోయేటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. సో కాబట్టి అంత ఈజీగా ఏం లేదు. ఒక షేర్లింగంపల్లి ఒకటే కాదు, ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీకి బై ఎలక్షన్ అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు బాగా బలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే కార్యక్రమం స్టార్ట్ అయింది కూడా. సో చూడాలి మరి ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అనేది.
ఇగో వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్కు బై ఎలక్షన్. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్. ప్రజల కోసం కాదు, స్వలాభం కోసమే ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు వెళ్ళిండ్రు. ఓట్లేసి గెలిపించిన వాళ్లకు వెన్నుపోటు ఓడిసిరు. 20 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిందేమిటో ప్రజలకు చెప్పి ఉప ఎన్నికలకు వెళ్ళాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలలో సుప్రీం తీర్పుతో ఓటమి భయం పట్టుకున్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇగో పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచి పనిని చూపించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు తీర్పుతో ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన ఆదివారం జరిగినటువంటి షేర్లింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నాయకులు మోసం చేసినా కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకుల బ్లాక్మెయిల్ దందా కోసమే హైడ్రా పనిచేస్తుందని కూడా ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టినటువంటి ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉన్నదా అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. అది అట్టట కూలుస్తారు. అదే పేదొంది అయితే వరకు ఎప్పుడో కూలగొట్టి నేలమట్టం చేసి పోదురు. అది తిరుపతి రెడ్డిది కాబట్టి అదైతే నిన్న మనం చూసినాం కదా వార్త. తిరుపతి రెడ్డి ఆశీస్సుల కోసం, తిరుపతి రెడ్డి అండదండల కోసం, ఆయన కంట్లో పడడం కోసం చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు రోజా ఇంటి చుట్టుముట్టే తిరుగుతున్నారంట, ట్రాన్స్ఫర్లు అవిటి కోసం.